హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను శ్రీ సాయి దుర్గా పికల్స్ దగ్గరికి వచ్చాను అనమాట. వీళ్ళు టైగర్ ప్రాన్స్ పికల్ ఎలా పడుతున్నారో చూద్దామని వచ్చాను. మేము ఇంట్లో ఫుడ్ ఇది బాగా చేసుకుంటాము. ఒక సేమ్ మీదే చేస్తాం. బయట ఉన్నారంటే చేసే ఒకరు అన్ని ఒకరు తయారు చేసేది ఫుడ్ అనేది మేము ఇంట్లో అన్ని ఎంత బాగా అన్ని క్వాలిటీ తెచ్చుకుంటాం. అదే క్వాలిటీ ఓడి అందరికీ ఇస్తాం. ఈ ప్రెజెంట్ ఏంటంటే ఇవన్నీ సముద్రం రొయ్యలండి. టైగర్ ఫ్రాన్స్ బాగా క్లీన్ చేసి నరాలు పైన కింద రెండు వైపులు ఉంటాయండి. బేసిక్లీ అందరు పైనే తీస్తారు, మేము పైన కింద తీసిన నరాలండి. ఇప్పుడే ఫ్రెష్గా ఫ్రాన్స్ వేపడం జరిగింది. చూడండి ఎంత రెడ్డిష్ కలర్లో ఉన్నాయి, చాలా బాగుంటాయండి. సీ ఫుడ్ బేసిక్లీ ఏంటంటే చాలా వరకు అందరు చెరువుల్లో పడతారు. మనం సీ ఫుడ్ ఓన్లీ సీ ఫుడ్ అండి. ఏంటంటే ఇది ఆర్గానిక్ గా న్యాచురల్ గా పెరిగే రొయ్యలండి. శనగ నూనె అండి, ఇది వచ్చే లోపలికి వేరుశనగ నూనె అండి. గ్రౌండ్నట్ ఆయిల్ ప్రీమియం క్వాలిటీ అండి. చూడండి సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అండి. మనకి ఇలాంటి డబ్బాలు వచ్చేప్పటికి నెలలో 15, 20, 10 అలాగే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది టమాటో పికిలు. ఇది ½ కేజీ. ఇది ఇలాంటివి 5,000, 6,000, 7,000 అలాగ బాటిల్స్ లో వెళ్తా ఉంటాయండి. ఇది వచ్చే లోపలికి కేజీ బాటిల్స్ అండి. వచ్చే లోపలికి పావు బాటిల్స్ అండి. అంటే పావు అంటే బేసిక్లీ అందరూ 250 గ్రామ్స్ చేస్తారు. మేము 300 ఉంటుందండి. బేసిక్లీ కస్టమర్ వాళ్ళ రివ్యూ కోసం మేము పంపిస్తాం. ఇది ½ కేజీ బాటిల్స్ అండి. ఇది చూడండి, ఇవన్నీ బల్క్గా మేము కంపెనీ నుంచి తెప్పించుకుంటామండి. ఇక్కడ ఒకటి ఇవన్నీ బల్క్గా చూడండి, బల్క్గా మనం ఆటోలో వాటిలతో తెప్పించుకున్నామండి. బేసిక్లీ ఏంటంటే ఇది టాప్ క్వాలిటీ ప్లాస్టిక్ అండి. ఇది టాప్ క్వాలిటీ ప్లాస్టిక్, విజయవాడలో పెద్ద కంపెనీ. ఇవన్నీ ఏంటంటే ఫిల్ చేస్తూ ఉంటాం, ఐటమ్స్ అంతా అయిపోతూ ఉంటాయి, ఇలాగా ఉంటాయి, మళ్ళీ రీస్టోరేజ్ చేస్తామండి. ఇవన్నీ మీకు చూపించాం. ఇప్పుడు మనం ఫ్రాన్స్ పికిల్ రెడీ అవుతుందండి. ఫ్రెష్ బ్యాచ్ చూడండి ఒకసారి. బేసిక్లీ ఏంటంటే 15 కేజెస్ ఫ్రాన్స్ తీసుకుంటే 6 కేజెస్ 7 కేజెస్ అవుతాయండి. చూడండి ఎంత పెద్ద ఫ్రాన్, మీకు చూపించినప్పుడు ఎంత చిన్న ఫ్రాన్ అయిపోతుందో. ఏంటంటే బేసిక్లీ ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై చేస్తామండి. మన దగ్గర ఏంటంటే ఆర్గానిక్ ప్రతిదీ, కారం మందే, సాల్ట్ ఏంటంటే రాక్ సాల్ట్ని మిక్సీలో పెట్టుకొని సాల్ట్ తయారు చేసుకుంటాం. పసుపు పొడి, వాటిలో వేసిన ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ కేరళ నుంచి వస్తాయండి. కేరళ నుంచి మొత్తం వస్తాయండి స్పైసెస్. ఒకసారి చూడండి ఎంత క్లీన్గా, ఎంత నీట్గా చేస్తున్నామో. ఒక్కసారి మీరు ట్రై చేస్తే ఆర్డర్స్ బాగా వస్తాయండి. మాకు ఏంటంటే ఇవన్నీ ఆర్డర్స్ వచ్చినాయి ఐటమ్స్. ప్రజెంట్ చూడండి, చాలా చాలా అంటే చాలాగా హోమ్ మేడ్ పికిల్స్ అండి. ఇలాంటిది ఒక చిన్న సంస్థ నుంచి మొదలు పెట్టామండి. ఈరోజు చూస్తున్నారు ఎంతెంత డ్రమ్స్, ఇంత బకెట్స్లు, ఇన్ని బాటిల్స్ వెళ్తున్నాయి అంటే కస్టమర్సే అండి. ఇంతలా కస్టమర్స్ సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు స్టార్టింగ్లో పెట్టినప్పుడు. మీరు బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే కస్టమర్ అనేవాళ్ళు మాకు దేవుడితో సమానం అండి. మళ్ళీ చెప్తున్నాను, కస్టమర్ అనేవాళ్ళు దేవుడితో సమానం. చూశారుగా మీరు, ఒక మదర్ అండ్ సన్ ఎలా పికిల్స్ పడుతున్నారు. ఇది మన విజయవాడలో ఉన్న రాణిగారి తోటలో ఉంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సరే అని ఈ మధ్యన విజయవాడలో ఫేమస్ అవుతుంది. ఏంట్రా బాబు మా ఇంటి దగ్గర ఉంది, ఒకసారి విజిట్ చేద్దామని స్టోరీ విజిట్ చేసా. వీళ్ళు హైజీనిక్ చూసి నేనే కొందాం అనుకుంటున్నాను. స్టే ట్యూన్. అండ్ వీళ్ళు ప్రాన్స్ పికిల్ పడుతున్నారు, చూద్దాం. ఓకేనా, ఎన్ని రోజుల్లో సేల్ అయ్యిద్దాం. ఓకేనా, 7 కేజెస్ అంటే అప్రాక్సిమేట్గా 10 కేజెస్ వచ్చిద్దేమో పికలు. చూద్దాం ఒకసారి మనం కూడా. అండ్ ఇప్పుడే పికిల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ మాట. లెమన్ సోర్సింగ్ కూడా బయట లెమన్ వచ్చేసరికి చాలా కాస్ట్లీగా ఉంది, కానీ వీళ్ళు ఒకే ప్రైస్తో, ఒకే స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు పికిల్స్ కొనాలి, ఎఫోర్డ్ చేయాలనే కారణంతో.